బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎంపీ పదవికి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేసిన తర్వాత బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్తూ ఉన్నారు సార్. బీసీ ఉద్యమం బలోపేతం కోసమే తన పదవికి రాజీనామా చేశానని కూడా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, విహెచ్ లాంటి వాళ్ళు కూడా ఆర్ కృష్ణయ్యను కలిసి ప్రపోజల్ పెట్టారు. కానీ ప్రస్తుతానికి ఆయన బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాను అంటూ ఉన్నారు. తెలంగాణలో బీసీల పార్టీకి అవకాశం ఉందా? ఇష్యూ ఏంటి? భారతదేశంలో వెనుకబడిన వర్గాల రాజకీయ సాధికారికత, వెనుకబడిన వర్గాల ఇంట్రెస్ట్లకు డిఫెండ్ చేస్తూ ఓ పార్టీ పెట్టినప్పుడు అది నడుస్తుందా లేదా అనేది మాట్లాడుకోగలం తప్ప ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో పార్టీ పెడితే నడుస్తుందా అనేది ఆర్ కృష్ణయ్య పెట్టినాక చర్చిద్దాం. సో వెనుకబడిన వర్గాలు రాజకీయ సాధికారికత అనేది డెఫినెట్గా జెన్యూన్ క్వశ్చన్, అది ఎవరికి అనుమానం లేదు. ఎందుకంటే మన దేశంలో 50% పైగా వివిధ వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉన్నారు. మీకు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మోర్ దెన్ 50%, మండల్ కమిషన్ 52% ఉన్నారు. మన తెలంగాణలో అయితే 54%. మీరు చూడండి, సమాజంలో ప్రజాస్వామ్యం అనేది అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు ఇవ్వాలి. సమానంగా ఎగ్జాక్ట్గా మ్యాథమెటికల్గా అవకాశాలు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు, కానీ సమాన అవకాశాలు అయితే ఇవ్వడమే ప్రజాస్వామిక మౌలిక సూత్రం. కానీ ఈ పొలిటికల్ స్పేస్కు, సోషల్ స్పేస్కు మీరు స్టడీ చేయండి, చాలా క్లియర్గా 1-2 కులాలు మాత్రమే సమాజంలో అధికారాన్ని తమ చేతిలో కలిగి ఉంటున్నాయి. అది అందరికీ తెలిసిన వ్యవహారం కదా. తెలంగాణలోనైనా ఆంధ్రాలైనా 2 కులాలు, 1 కులము రాజకీయ అధికారాన్ని ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి కలిగి ఉంటాయి. రాజకీయ అధికారం అంటే బీసీలు మంత్రులు కాలేదని కాదు, కానీ మనందరికీ తెలుసు రాజకీయ అధికారం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు రాజకీయ అధికారం కాదు. మరి ఎందుకు 50%కు పైగా బీసీల జనాభా ఉన్న ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసినంతవరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడు? ఎందుకు లేడు? అయితే బీసీ ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు మేలు జరుగుతుందా? ఈ లాజిక్ కూడా వస్తుంది. ఎందుకంటే భారతదేశంలో సంఘ సంస్కరణలో పోరాడి అణగారిన కులాల కొరకు పోరాడిన వాళ్ళు అనేక మంది అగ్రకులాల వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల నువ్వు ఏ కులంలో పుట్టావు అనేది నువ్వు నిర్ణయించుకోలేవు, కానీ ఏ కులం ప్రయోజనాల కొరకు నిలబడతావు అనేది నువ్వు నిర్ణయించుకోగలవు. అందువల్ల ఈ దేశంలో అణగారిన కులాలే పేద కులాలు కనుక పేద కులాల పట్ల నిలబడటానికి నువ్వు పేద కులంలోనే పుట్టాలని రూల్ ఏం లేదు కదా. నువ్వు ఎక్కడ పుట్టాలో నువ్వెలా నిర్ణయించుకోగలవు? నేను ఒక అగ్రకులంలో పుట్టి కూడా పేదల పక్షాన పోరాడచ్చు, పేద కులాల పక్షాన పోరాడచ్చు కదా. దానికి ఆ కులంలోనే పుట్టాలని లేదు. ఇప్పుడు రజకుల సంఘ బహిష్కరణపై నేను శాసన మండలిలో అడిగాను, నిలబడ్డాను. క్షౌర వృత్తి చేసుకునే వారికి ఉపాధిని దెబ్బతీస్తానికి రిలయన్స్ లాంటి సంస్థలు వచ్చినప్పుడు మేము దానికి నిరసనగా, అటు రజకుల సంఘ బహిష్కరణకు నిరసనగా క్షౌర వృత్తిదారుల పైన రిలయన్స్ ఎంటర్ కావడానికి వ్యతిరేకంగా అసెంబ్లీ నుంచి వాకౌట్ కూడా చేశాం. సో ఇలా ఆ కులంలో పుట్టకపోవచ్చు నేను, కానీ విచిత్రం ఏంటంటే ఆ కులంలో పుట్టిన వాళ్ళు కూడా మాకు సపోర్ట్ నేను చేయలే శాసనసభ మండలి శాసనసభలో. కానీ రజకుల సంఘ బహిష్కరణ మీకు మంచిర్యాల జిల్లాలో ఇతర జిల్లాలో వచ్చినప్పుడు దానికి ధోబీఘాట్లకు, రజకులకు ధోబీఘాట్లకు కావాలని ధర్నా చౌక్ దగ్గర నిరసన కూడా తెలిపాం. సో అందువల్ల నీవు ఏ కులంలో పుడతావు అనేది నువ్వు నిర్ణయించుకోలేవు, కానీ పుట్టిన తర్వాత నువ్వు ఎవరి వైపు ఉంటావు సమాజంలో అనేది నీ చేతిలో ఉంటుంది. అందువల్ల నిజంగా కూడా ఈ దేశంలో అనేక వెనుకబడిన తరగతులు రాజకీయ సామాజిక అధికారానికి దూరంగా ఉన్నమాట నిజం. అందువల్ల వారి సాధికారికత అవసరం, దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ ఆ సాధికారికత ఎవరి కొరకు? కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే సమాజం మారదు, ఆ వర్గాల ప్రజల జీవితాలు మారాలి. ఇప్పుడు మన దేశంలో కులం ఆధారిత రాజకీయం ఎలా అయింది అంటే, ఆ వ్యక్తి కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యేలు అయితే, కొంతమంది వ్యక్తులు ఎంపీలు అయితే, కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే అయిపోతుంది సాధికారికత అంటున్నారు. అది సాధికారికతలో ఒక భాగమే, కానీ అసలు భాగం ఏంటి అంటే ఆయా ప్రజల జీవితాలు మారాలి. ఇప్పుడు నిజంగానే ఆ నాయకుని వల్ల సమాజంలో ఉన్న ఆ కులాల, ఆ అణగారిన కులాల జీవితాలు మార్పు చెందాలి. అప్పుడు నిజమైనటువంటి సాధికారికత. వ్యక్తులకు పదవులు రావడమే సాధికారికత కాదు, వ్యక్తుల పదవులు రావడం సాధికారికతలో ఒక అంశం మాత్రమే. అల్టిమేట్గా వీరి ఆ వ్యక్తులకు సంబంధించిన రాజకీయ అధికారం వచ్చాక ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్. అందువల్ల అప్పుడు
ఆ సాధికారికత వల్ల ప్రజల జీవితాలు మార్పు చెందాలి. ప్రజల జీవితాలు మార్పు చెందకుండా ఆ వ్యక్తులే సంపాదించుకున్నారనుకోండి అడ్డగోలుగా, ఏం లాభం? వారు వెనుకబడిన వర్గమనో లేకుంటే ఇంకో కులమనో పేరు చెప్పి సంపాదించుకుంటే లాభం ఏంటి? నేను వెనుకబడిన వర్గాలే కాదు, ఇలా చాలా కమ్యూనిటీస్ పొలిటికల్గా మార్జినలైజ్ అయినాయి. కొన్ని కమ్యూనిటీస్ రాజకీయాల అవకాశాలు ఉండవు, ఒక ఎమ్మెల్యే కూడా ఉంటాడు. కానీ అందువల్ల వెనుకబడిన వర్గాల రాజకీయ సాధికారికత అనేది జెన్యున్ క్వశ్చన్, ఎలాంటి డిస్ప్యూట్ లేదు అందులో. కానీ అది కొద్దిమంది వ్యక్తుల రాజకీయ అవకాశాల కొరకు కాకుండా ఆ సామాజిక వర్గాల ప్రజల జీవితాలలో మార్పు తెచ్చే రీతిగా ఆ సాధికారికత ఉండాలి. మరి సమాజంలో ఎందుకు ఇది ఉండడం లేదు? ఇప్పటికి కూడా అందరికీ తెలుసు, ఆస్తులపైన, ఆదాయాలపైన, సంపద పైన కొన్ని వర్గాల ఆధిపత్యం మన సమాజంలో ఉన్నమాట నిజం. అందులో బీసీలు అనేలు ఒక్కరు కాదు, అందులో కూడా అనేక రకాల సామాజిక ఆర్థిక అంతరాలు ఉన్నాయి. ఇవాళ ఉదాహరణకు బీసీల్లో ఉన్నటువంటి డామినెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ రజకులు లేదా నాయి బ్రాహ్మణులను సమానంగా చూస్తారా? మీరు అగ్రకులాలు సమానంగా చూడడం పక్క పెట్టండి, విత్ ఇన్ ద కాస్ట్ ఆల్సో మీరు పెళ్ళిళ్ళు జరుగుతాయా? నీకు సమాన రాజకీయ అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ బీసీలు అనేప్పుడు మీరు యూపీలో యాదవులు, నాన్ యాదవ్ ఓబీసీస్ అని ఎందుకు చర్చ వచ్చింది? పాసి ఇలాంటి అనేక కమ్యూనిటీస్ ఉన్నాయి. సో రాజ్బర్స్ అని, నిషాదులని, మీరు వీళ్ళందరూ కూడా ఎందుకు రియాక్ట్ అయ్యారు? కారణం విత్ ఇన్ ద మండల్ పాలిటిక్స్లో మీకు యాదవ్ల డామినేషన్ వచ్చింది. యాదవ్ వర్సెస్ నాన్ యాదవ్ అనేది వచ్చింది. భారతీయ జనతా పార్టీ అక్కడే లాభపడ్డది. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ యాదవ్లను ఆధారిత రాజకీయం చేస్తే యాదవేతర బీసీలని బీజేపీ ఆర్గనైజ్ చేసింది. మీకు అందుకే ఉత్తరప్రదేశ్లో అనుప్రియ పాటిల్ నాయకత్వంలోని అప్నాదల్, సంజయ్ నిషాద్ నాయకత్వంలోని సంజయ్ నిషాద్ పార్టీ, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ఇలాంటి చిన్న చిన్న బీసీ కులాలను రిప్రజెంట్ చేసేటువంటి రాజకీయ పార్టీలు చేయాలి. మీకు ఇక్కడ బీహార్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, కర్పూరి ఠాకూర్ ఫినామినన్. కర్పూరి ఠాకూర్ ఒక సామాజిక సంచలనం. సో అత్యంత వెనుకబడిన కులాల నుంచి వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఆఖరికి భారతరత్న కాగలిగాడు. సో ఆ కర్పూరి ఠాకూర్ రాజకీయ వారసత్వం అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనే కొత్త చర్చ మొదలైంది. అందువల్ల బ్యాక్వర్డ్ క్లాస్ కూడా ఒక యూనిఫామ్గా హోమోజినియస్గా ఉన్నటువంటి క్లాస్ కాదు, అందులో చాలా అంతరాలు ఉన్నాయి. అందువల్ల ఓవరాల్గా చూసినప్పుడు, మ్యాక్రో లెవెల్లో చూసినప్పుడు నిజమే రాజకీయ అవకాశాల్లో బీసీలు రాజకీయ అవకాశాలు పొందితే పొందవచ్చు, కానీ రాజకీయ అధికారం మాత్రం ఇవాళ 1-2 అగ్రకులాల చేతుల్లో ఉన్నది నిజం. సో దానికి మార్చడానికి జరిగే ఏ ప్రయత్నానమైనా అది సామాజిక మార్పులో భాగంగా ఎవరైనా ఆహ్వానించాలి. కానీ అది వ్యక్తుల కేంద్రంగా జరగకూడదు. అది వ్యక్తుల కేంద్రంగా జరిగి కొద్దిమంది వ్యక్తులకు రాజకీయ పదవుల వరకే ఆగితే దానివల్ల లాభం లేదు. విధానపరంగా ఆయా వర్గాల ప్రజల జీవితాలు ఎలా మారుతాయి? నిజంగానే నేను ఉదాహరణ చెప్తాను. అగ్రకులంలో పుట్టిన ముఖ్యమంత్రి వచ్చి పేద కులాలకు చెందిన వారికి అద్భుతమైన జీవితం ఇస్తాడు అనుకోండి, దాని ఏం అభ్యంతరం చెప్పాలా? లేదు, ఒక పేద కులంలో పుట్టిన వ్యక్తే ముఖ్యమంత్రి అయి అగ్రకులాల ప్రయోజనాలకు పాల్పడ్డావు అనుకోండి, ఏం ప్రయోజనం? అందువల్ల అల్టిమేట్గా నీవు ఎవరి ప్రయోజనాల కొరకు నిలబడతావు అన్నది కీలకం. సో నీవు ఏ వర్గం కొరకు నిలబడతావు, ఎక్కడ పుట్టావని నీ చేతిలో లేదు, కానీ ఎవరి కొరకు నిలబడతావు అన్నది మాత్రం నీ చేతిలో ఉంది. కనుక ఆ అణగారిన కులాల జీవితాలు మార్చడానికి ఏ రాజకీయం జరిగినా దాన్ని ఆహ్వానించాలి.